ఈసారి మాత్రం కేసీఆర్ ఓటేమని వచ్చినా రాకుండా ఊరు తిరగకుండా అని ఇంటికాడ కుర్చీ మీద కూర్చుంటే ఓటేస్తాడు లోకం. కుర్చీ మీద కూర్చుంటే లోటు పంపుతారు ఆయనకు, ఓటేస్తారు ఆయనకు. ఆయన గెలుస్తాడు. ఆయన గెలిస్తే కాలం అవుతుంది. మళ్ళా వాగులు నట్టాయి, చెరువులు నిండుతాయి, లోకం పచ్చదనం ఉంటుంది. ఒక్క మడి లేకుండా దున్ని అన్ని దున్ని పారుతారు, నాటి పెడతారు, పొలాలు కూడా నాటి పెడతారు. అవునా, 2 ఎకరాలు ఎండిపోయింది. ఇప్పుడు ఎట్లా పెట్టాలి, 3 కుటుంబాలు ఎట్లా బతకాలని ఏడుస్తున్నాం మేము. భూమి తల్లి ఏడుస్తుంది. వేసిన పంట ఎండిపోయింది కదా, ఎందుకు భూమి తల్లి ఏడుస్తుంది. వాళ్ళకి ఇంత కూడా శ్రమ లేదు. ఆయన ఇంత కూడా అయ్యో అనిపిస్తలేదు ఆయనకు. ఆయనే చూసుకుంటారు. 3-4 ఉన్నారు. వాళ్ళే మాట్లాడుకుంటారు ఆడ కూర్చొని. ఇంకా కేసీఆర్ ఏమైనా మాట్లాడితే అడ్డం పోతాడు. అడ్డం పోయి ఆయనకు ఏమో కోపం రావాలని గెలిగిస్తాడు. అట్లాంటి కాంగ్రెస్ వచ్చింది మనకు. మనం మంచిగా బతాం, హాయిగా బతాం. మనకి ఇంత పాపం చేసిండే కాంగ్రెస్.